ఎప్పుడు నార్మల్ ఫ్రైడ్ రైస్ తిని బోర్ కొడుతుందా? అయితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. స్పైసీగా అద్దిరిపోతుంది. ఈ ఫ్రైడ్ రైస్ ఎంత టేస్టీగా ఉంటుందంటే నాకు అని కొట్టుకు చావాలి, మరి అంత బాగుంటుంది. కొట్టుకోకుండా ముందు జాగ్రత్తకి కాస్త ఎక్కువ క్వాంటిటీ చేసుకోండి, లేకపోతే తర్వాత ముందే చెప్పాలి కదా అని అంటారు. ఫస్ట్ ఒక మిక్సీ గిన్నెలోకి వెల్లుల్లిపాయల్ని, ఉప్పు, కారాన్ని వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి ఎగ్స్ని బ్రేక్ చేసుకుని ఉప్పు, మిరియాల పొడిని వేసి బాగా బీట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ని వేసి వేడెక్కనివ్వాలి. ఆయిల్ బాగా వేడయ్యాక మాత్రమే బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ మిశ్రమాన్ని వేసి ఫ్రై చేసుకొని తీసి పక్కకు ఉంచుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ని వేసి వేడెక్కనివ్వాలి. ఆయిల్ లైట్గా వేడి కాగానే ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని, కరివేపాకుని వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యాక ప్రిపేర్ చేసిన కారం వేసి కారంలోంచి పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలి, లేదంటే కారం పచ్చివాసన వస్తుంది. వేసిన కారం ఆయిల్లో వేగి మంచి సువాసన వచ్చేటప్పుడు కుక్ చేసుకున్న రైస్ని వేసుకోవాలి. అలాగే కొంచెం వెనిగర్ని అండ్ సోయా సాస్ని వేసి హై ఫ్లేమ్ మీద 2 నిమిషాల పాటు టాస్ చేసుకోవాలి. ఈ ప్లేస్లోనే సాల్ట్ని చెక్ చేసి అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు. రైస్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసి మరొకసారి కలుపుకొని స్ప్రింగ్ ఆనియన్స్ తరుగుని లేదా కొత్తిమీర తరుగుని వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ రైస్ని పైనుండి నిమ్మరసం పిండుకుని తింటే టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. ట్రై చేయండి.